ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు ప్రతి వారు కూడా దేవుని వాక్యం వినడానికి మనసు పెట్టాలని కోరుకుంటున్నాను. లేఖనాలను పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వీటిలోనే పరిశీలించాలని కూడా నేను కోరుకుంటున్నాను. దయచేసి ఈ లేఖనాలను మనం గమనించడం. ఇది మీతో చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే, నిర్గమాకాండంలో 32వ అధ్యాయాన్ని మనం పరిశీలించాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం మొదటి 1-20 వచనాలను మనం పరిశీలించుకుందాం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోనుతో కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమైనా మాకు తెలియదని అతనితో చెప్పి, అందుకు మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులున్న బంగారు పోగులను తీసి నా యొక్కకు తిండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులున్న బంగారు పోగులు తీసి అహరోనుకు తెచ్చిరి. ఈ మాటలు జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సందర్భం ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలను మోషే కనాను దేశానికి నడిపిస్తున్నప్పుడు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా శ్రమలు, కష్టాలు, వేటలో, బాధలో పడినటువంటి ఐగుప్తు ప్రజలు, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఫరో చక్రవర్తి కనాను దేశానికి పంపించడానికి ఇష్టపడక చాలా కఠినంగా వ్యవహరించినప్పుడు, చాలా శ్రమలు, కష్టాలు పాలు చేసినప్పుడు మోషే ద్వారా దేవుడు ఎన్నో రకాల, అంటే 10 రకాల తెగుళ్ళు తెప్పించి 10 రకాల తెగుళ్ళ ద్వారా ఫరో చక్రవర్తిని ఏం చేశాడు? తన హృదయ కాఠిన్యాన్ని మార్చి కనాను దేశానికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళేటట్టుగా చాలా శ్రమలు, కష్టాలు మోషే ద్వారా వారు ఎదుర్కొన్నట్టుగా చేశాడు. ఫరోని ఎన్నో రీతిగా అతనే మరిపించి ఆ ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు మనందరికీ తెలిసినటువంటి విషయం. ఇక దేశాన్ని దాటి బయటకు వచ్చిన తర్వాత, ఐగుప్తు దేశాన్ని దాటి బయటకు వచ్చిన తర్వాత ఈ ఇశ్రాయేలు ప్రజలు వారితో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి జీవులు, వస్తువులు అన్నింటినీ వేసుకుని వస్తున్నప్పుడు వారికి ఎదురుగా ఒక ప్రమాదకరమైనటువంటి జల సముద్రం అడ్డొచ్చినప్పుడు జల సముద్రాన్ని దాటలేనటువంటి పరిస్థితి మనుషులకు ఉన్నప్పుడు దేవుడు మోషేతో జల సముద్రం కూడా పాయలు చేసి బయటకు తీసుకొచ్చాడు. అంటే జల సముద్రాన్ని పాయలు చేసి బయటకు తీసుకొచ్చి
ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత వారికి త్రాగడానికి నీళ్లు లేనప్పుడు నీళ్లు కూడా ఏ రకంగా ఇవ్వాలో ఇచ్చాడు. తర్వాత ఆహారం లేనప్పుడు ఆహారం ఇచ్చాడు. మాంసం కావాలన్నప్పుడు మాంసం కూడా ఇచ్చాడు. అవునా? ఇచ్చిన తర్వాత ఈ ప్రజలు ఏం చేశారు? మోషే రావడం లేట్ అయింది కదా. ఎన్ని దినాలు లేట్ అయింది? 4 దినాలు అనుకోండి, అంతే కదా. మోషే రావడానికి కొన్ని దినాలు లేట్ అయింది, ఆలస్యమైంది. ఆలస్యమైనప్పుడు మీరు ఓర్పు లేదు, సహనం లేదు. ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, కనాను దేశానికి తీసుకురావాలని ఆలోచన చేసినటువంటి మా నాయకుడు ఎవరైతే ఉన్నాడో అసలు ఆయనే కనపడట్లేదు. ఆయనే కనపడట్లేదు. మరి ఆయనే కనపడలేదంటే కనపడే లేదనేటువంటి విషయము బాగా ఉంది. మరి ఆయన ఎక్కడికారు కదా, లేదా ఎక్కడికైనా తెలుసుకోవాలి కదా. ఏ పని మీద వెళ్ళాడో, ఎక్కడికి వెళ్ళాడో, ఏంటి, ఎవరు పిలిచారనే విషయం ఆలోచన ప్రజలకు రావాలి కదా, అంతేనా? కానీ ఎవరో మోసే కనపట్లేదు. ఆరంభం నుంచి ఉన్నటువంటి వ్యక్తి మధ్యలో వచ్చిన తర్వాత కనపట్లేదు. ఇతడు ఏమైపోయాడో, ఇతడు కనపట్లేదన్న ఆలోచనతో ఈ ప్రజలు ఏం చేశారంటే జాగ్రత్త గమనించండి. అక్కడ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజలు చేయాల్సింది ఏంటి? మోషే ఎతకాలి, లేదా ఎక్కడికి వెళ్ళాడో, ఎందుకు వెళ్ళాడో, మళ్ళీ ఎందుకు కనపట్లేదో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, అంతేనా? అంతే కదా. ఏ పని చేయాలో ఆ పని చేయట్లేదు. ఏ మోసే వారికి కావాలనుకున్నాడో ఆ మోసని వెతకట్లా, ఆ మోస గురించి విచారించట్లా, ఆ మోస గురించి ఆలోచించట్లా. ఆ మోస లేడు, కనపడలేదు. మోసే కనపడలేదు. మోసే నీకు ఎదురు లేకపోవచ్చు, కొన్ని దినాల నుండి మధ్య లేకపోవచ్చు. మోస ఎవరు? మనిషి కాదా? మోస ఎవరు? నరుడు కాదా? మోస ఎవరు? నీటిలాగా ఒక వ్యక్తి కాదా? వ్యక్తి కనపడకపోయినంత మాత్రాన, వ్యక్తి లేకపోయినంత మాత్రాన నీ దేవుడు కనపడలేదా? అర్థం. మోసే కనపడకపోతే నీ దేవుడు కనపడలేదంటే దేవుడు ఎలా కనపడుతున్నాడు అంటే, ఐగుప్తు దేశంలో ఈ ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసగా శ్రమలు, కష్టాలు, వేదనలు పడుతున్నప్పుడు మోషే పంపించి మోషే ద్వారా అనేకమైన సూచక్రియలు, మార్గాలు, అద్భుతాలు చేసి దేవుడు తను నిర్మించుకున్నాడు కదా. ఆ తాను నిర్మించుకున్న తన దేవుడు గుర్తించాల్సిన అవసరంతో ఎవరికి ఉందండి? ప్రజలకుంది కదా. 10 రకాల దేవుడు మోషే ద్వారా తరిపించి దేవుడు కాదా? అదే దేవుడు ఎరసముద్రం అడ్డవచ్చినప్పుడు కూడా ఎరసముద్రాన్ని ఫైర్ చేసిన ప్రజలను బయటికి తీసుకొచ్చినటువంటి వాడు దేవుడు కాదా? అదేవిధంగా బయటకు వచ్చిన తర్వాత నీళ్లు లేనప్పుడు ఆ ఏట్లో పలానా కర్ర నరికి, చెట్టు నరికి అన్నట్టు అయ్యి అందులో మొదలైన నీళ్ళు వస్తాయని చెప్పింది దేవుడు కాదా? ఆహారం లేదని ఏడుస్తూ ఉన్నప్పుడు, దుఃఖిస్తున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు ఆహారాన్ని కష్టపడకుండా ప్రతిరోజు నీ గుడారం ముందు, నీ ఇంటి ముందు ఉచితంగా నీకు కావలసినటువంటి శ్రేష్టమైన ఉన్నతమైన వండుకోకుండా, కష్టపడకుండా నీ ఇంటి ముందు వేసినటువంటి తింటూ ఉన్నటువంటి ఆహారము మన్నా దేవుడు కాదా ఇచ్చింది? అదేవిధంగా మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మేము రోజు 15 రోజులకోసారి మాకు మారకాలు ఉన్నాయి. ఆ మారకాల్లో 15 రోజులకు ఒకసారి మాంసం పెట్టేవాళ్ళు. ఆ మాంసం లేదని ఏడిస్తే నీకు ప్రతిరోజు ఇంటి ముందు ఉరేడుపెట్లు కురిపించి మాంసాన్ని ఇస్తున్నట్టు దేవుడు కాదా?
మోషే కనపడకపోయేసరికి మోషే లేకపోయేసరికి మోషే లేడు కనపడమే ఉద్దేశంతో నువ్వు దేవుణ్ణి ఉన్నాడని సంగతి మర్చిపోయినట్టే దేవుడు ఇప్పటి వరకు ఈ విధంగా ఇక్కడ వరకు నడిపించాడు అంటే ఇది దేవుడే కదా అనే ఆలోచన చేసిన అవసరం లేదా? ఇంతకంటే ముందు సీనాయి పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత సీనాయి అడవిలో మోషేతో చెప్పే రీతిగా ఇక్కడ నిర్గమకాండం 19 అధ్యాయం 20 అధ్యాయాలు మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు సీనాయి పర్వతం మీద ఉండి ఇశ్రాయేలు ప్రజలతో మేఘముల మీద దేవుడు మాట్లాడేటువంటి దేవుడు నువ్వు మీరు చూడలేదా? ఈ ప్రజలు చూడలేదా? ఈ ప్రజల మాట వినలేదా? ఆ ఉడుకు సదర దేవుడు వారితో ఏకమించి మీటింగ్ పెట్టి మహాసభ పెట్టి వారితో మాట్లాడి దేవుడు తన శక్తిని కనపరుచుకున్నాడు కదా. ఇవన్నీ ఏం చేశారంటే మనుషులు మోసే కనపడకపోతే నీ దేవుడు కనపడలేదా? ఈ కార్యక్రమాలు అన్నీ చేసినట్టు దేవుడు నీ మధ్యలో లేడా? నీ ఆలోచన లేడా? నీ తలంలో లేడా? నీ యొక్క బ్రతుకులో దేవుడు కనపడలేదా నీకు? చూడండి, మరలా చూద్దాం. ఆ 32 అధ్యాయాన్ని మరలా ఒకసారి మరల వచనాన్ని పరీక్షించుకుందాం అన్నమాట. నిర్గమకాండము 32 అధ్యాయంలో మొదటి వచనం మరలా చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మోషే కొండ దిగకుండా అడుగు చేయట ప్రజలు చూసినప్పుడు ప్రజలు కూడి వచ్చి ఆ ముందర నడుచుటకు ఒక దేవతను సిగ్గులేదు. ఎందుకు సిగ్గులేదు అంటే ఆ ప్రాంతంలో నీళ్ళయ్యి దేవుడు ఇచ్చింది. వాళ్ళు తింటున్నామంటే మన్న ఎక్కడే దేవుడు ఇచ్చింది. వాళ్ళు తింటున్న మాంసం ఎక్కడే దేవుడు ఇచ్చింది. నీకు మోసే కనబడకపోయినా దేవుడు ఇచ్చిన ఆహారం తింటు కదా. మోసే కనబడకపోయినా దేవుడు ఇచ్చినటువంటి మాంసం తింటు కదా. మోసే కనబడకపోయినా దేవుడు సహాయంతో ఎరసముద్రం దాటించాడు కదా. దేవుడితో నీకు కనబడకపోయినా దేవుడితో నువ్వు మాంసం తింటావు కదా. దేవుడి ద్వారా మేఘాల నుండి వచ్చింది. నీతో మేఘాల్లో ఉండి మాట్లాడినప్పుడు ఆయన శబ్దాన్ని విన్నావు కదా. నీ మోసే కనపడకపోయేసరికి మోసే కనపడ పడుగు చేయటానికి పడుగు అంటే ఏంటంటే లేదు, ఆశనే కదా. ఇంటి కనపడాలి ఆలస్యం చేస్తే కనపడనంత మాత్రాన మోసే కనపడనంత మాత్రాన ఆలోచన చేసినంత మాత్రాన అసలు ఆ మానవుడు మధ్యలో వచ్చినటువంటి మానవుడు ఆ మాట కనపడకపోతే నీకు దేవుడు ఏమాత్రం కనపడలేదా? కనపడలేదు కదా. కనపడటం అంటే నీ మొదలెత్తం తెరవగలరా? నీ మొదలెత్తం ఆలోచించగలరా? ఇవన్నీ దేవుడు చేశాడు. మోసే కాదు, మోసే ద్వారా దేవుడు చేశాడు. మోసే కాదు దేవుడు ఉన్నాడు సంగతి నువ్వు గ్రహించలేకపోతున్నావు. అది సంగతి. అయితే మోసే లేడనే మోసే ముందుగా నువ్వేం చేయాలనుకున్నావు? లే, అహరోను తన సహోదరుడు ఉన్నాడు కదా. అహరోను దగ్గరికి ఎవరు వచ్చారు? ఇశ్రాయేలు ప్రజలు అందరూ వచ్చి అహరోను లేపి, అయ్యా నీ సహోదరుడు మోసే ఏ భాగం తీసుకొచ్చాడు, కనపడకపోయిండు. ఇక మమ్మల్ని ఇక్కడ నడిపించి కనాన్ దేశానికి తీసుకెళ్తామని ఇక్కడ ఆలోచిస్తావు. మరి మమ్మల్ని కనాన్ దేశానికి నడిపించడానికి మోసే కనపడలేదు కాబట్టి, అయితే మోసే కనపడకపోతే దేవుడు కనపడతాడు కదా. దేవుడు బదులుగా మరొకరిని తయారు చేయమన్నాడు. ఒక దేవతను తయారు చేసి ఆ దేవతను ముందు వచ్చి మనం ఏమన్నాడు? మరి అతను ఏమన్నారా? ఏంటి వాక్యం తీసింది అర్థం తెలియదా? అహరోను ఏమన్నాడు మీరు చెప్పండి.
మోసే సంగతే మీకు అనవసరం. మనం ఇప్పుడు వరకు నడిపించింది ఎవరు? దేవుడు కదా. వరగా నడిపించిన దేవుడు, ఆహారం ఇచ్చిన దేవుడు, నీళ్ళు ఇచ్చిన దేవుడు, యశస్సులను నడిపించిన దేవుడు, ఫరో చక్రవర్తి దగ్గర 10 రకాల సూచిక అద్భుత మహాకార్యాలు చేసి దైవత్వాన్ని నిరూపించుకున్నటువంటి దేవుడు మాకు ఉన్నాడు అనే సంగతి చెప్పాలి కదా. చెప్పాలా? ఇప్పుడు చెప్పుడు శాదస్పోడేనా ఈరోజు కదా మనం అంటాం కదా, చెప్పుడు శాదస్పోడే. మరి ఈరోజు ఏముండాలా? అంటే ఈ ప్రజలు ఏం చేశారు అక్కడ? ఈ ప్రజలు ఏం చేశారు అక్కడ? మాకు దేవత కావాలంటే మనకు దేవుడికి కావాలనుకుంటున్నారు. సంబంధం ఉందా? మన దేవుడు ఏంటి? మన దేవుడు ఆరాధిద్దాం, మనం ప్రార్థన చేద్దాం అనాల్సింది పోయి మోస కావాలన్నప్పుడు దేవుడు కనపడినట్టేనా? అంటే దేవుడు గుర్తించవా? దేవుడు చేసిన సూచన మార్గాలు, దేవుడు చేసిన సహాయం మేలు నీకు గుర్తుడవా? దేవుడు సంగతే నువ్వు ఆలోచించవా? వీరందరూ సాతానుగా ప్రవేశించారు. వీరందరిలో సాతాను ప్రవేశించి వీరు అందరూ మనసు దోషిస్తున్నాడు. వీరు హృదయాలు నిండా సాతానుగా ఉండిపోయి మాకు తడుపు చేసిన మోసాలతో పెట్టుకున్నారు. తడుపు చేసిన ఆలోచన చేసిన మోసాలతో పెట్టుకున్నారు. అసలైన దేవుడు పక్కన పెట్టేశారు. అసలైన దేవుడు ఉన్నాడన్న సంగతి అది రాలేదా? అప్పుడు ఇక ఆహారం ఏం చేసింది? ఆహారం ఏం చేసింది? అయా మోసం కనపడలేదు కాబట్టి మమ్మల్ని కాంపిటీషన్కి నడిపించడానికి నువ్వేం చేయాల్సి వచ్చింది? నువ్వేం చేయి? ధ్యానం చేయమన్నాడు. ధ్యానం చేయాలంటే మరి ఏమేమనాలా? ధ్యానం ఏంటి? మనకి దేవుడు ఉన్నాడు, రోషం గల దేవుడు ఉన్నాడు, నేను తప్ప వేరే దేవుడు లేడు మనతో చెప్పినటువంటి దేవుడు ఉన్నాడు. మరి ఆ దేవుడిని మనం ఆరాధించాల్సి వస్తుంది. ఆయన ఆత్మస్వరూపి కదా, ఆయన మేఘాల్లో ఉండి మనతో మాట్లాడే మీకు తెలుసు కదా, మన ముందుండి నడిపించిన వ్యక్తి కదా. మరి ఆ దేవుడిని మనం అడుగుతాం కదా, ఆ దేవుడిని సంతోషపడతాం కదా అని ఆలోచిస్తాం కదా. ఆలోచించడం ఏంటి కూడా ఏం చేసింది సార్? ఏతో పాటుగా తానంటే తందారు అన్నాడు. తానంటే తందారు. ఈ తానంటే తందారని ఏం చేసినట్టే మీ భార్య దగ్గర, మీ కుమారుల దగ్గర, కుమార్తె దగ్గర, మీ పిల్లల దగ్గర ముక్కుకి శివుడికి ఏ ఉన్నాయి బంగారం ఆయన తీసుకున్నారు. మీరు వెళ్తారా దేవుడి పని కోసం కొంచెం బంగారం ముక్కులకు శివులకు కాళ్ళకు మెళ్ళ దేవుడి కార్యక్రమం కొద్దిగా ఒక ముక్కు నుంచి 2 ముక్కు తీయమంటే వాళ్ళు ఏం చేశారు? ఏ పని కోసం? చెత్త పని కోసం, చెడు కార్యం కోసం, దేవుడికి వ్యతిరేకమైన పని చేర్చడం కోసం ఈ ఆడవాళ్ళు అంతా లేదా ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లవాళ్ళు అందరూ పెద్దలు ముసలు అందరూ కూడా ఏం చేశారంటే ముక్కులు చెవులు తీసేసారు. కథకాలని చెప్పేది జరిగిన వాస్తవం నిజం. చెడు పని అనేసరికి ఏం చేసింది తెలుసా? ముక్కులకి అప్పుడు వాళ్ళు ఇస్రాయేల్ 2 ముక్కులు పెట్టుకున్నాడు, 2 చెవులు పెట్టుకున్నాడు. ముక్కులకి మూతులకి కావాల్సి మాత్రం ఒలిచేసి ఇచ్చేసారు. అడగంగానే ఇచ్చేసారు. ఈ అడగంగా ఇచ్చేసిన తర్వాత ఏం చేశారంటే 2వ వచనం చూడండి ఒకసారి. అందుకు అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చివరనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండండి వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులకున్న బంగారు పోగులను తీసి అహరోనుతో తెచ్చి అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగలతో రూపమును ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా తయారు చేసి ఇదిగో మన దేవత అన్నాడు.
ఇదిగో మన దేవత అన్నాడు. వెంటనే దేవుడికి తెలిసిపోయింది. దేవుడికి తెలిసిపోయి ఏం తెలుసా, మోషే ఈ 2 పలకలు తీసుకుని తొందరగా ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు. ఇది మోషే కాదు, ఎవరు తెలుసు? మోషే ఎక్కడ ఉన్నాడు? కూడా దేవుడు. దేవుడు ఎందుకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది చూడండి. అక్కడ అదేనా వచ్చి చూడండి. మోషే శాసనములు కదా, శాసనములు ఇరు పక్కన రాయబడినవి. అవి ఆ పక్కన ఈ పక్కన రాయబడినవి. ఆ పలకలు దేవుడికి చేసి ఆ పలకలు చెప్పడం బాబా దేవుడికి వ్రాత. ఆ ప్రజలు పెద్ద కేక వేస్తుండగా యెహోషువ ఆ తొలిని పాలకులు యుద్ధమని మోసం చెప్పగా మోసే చెప్తాడు. అంటే ఎంత వాడు ఎవరున్నారంటే ఈ మనసు అక్కడ ఉంటే మోసేతో పాటు ఎవరున్నారు? కొండ మీదకి వెళ్ళినప్పుడు మోసే ఒక్కడు కాకుండా యెహోషువను కూడా తీసుకుపోయాడు. తీసుకుపోయిన తర్వాత ఆ దేవుడు మోసే ఒకసారి ఉన్నాడు, యెహోషువ ఒకసారి ఉన్నాడు. పలక పని అయిపోయింది. 10 కూడా ధర్మశాస్త్రము 2 పలకలు అటుపక్క ఇటుపక్క రాయించుకుని తీసుకుని కొండ దిగుతున్నాడు. కొండ దిగుతూ ఉండగా ముందే దేవుడు చెప్పాడు, నువ్వు తొందరగా ఈ పలకలు తీసుకుని వెళ్ళిపో, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసి పాపం చేసి వెళ్ళిపో అన్నాడు. ఈ కింద దిగొస్తుండగా ఇక అక్కడి నుంచి ఎక్కడ నుండి యెహోషువ దగ్గరకు వచ్చేసరికి ఈ యెహోషువ దగ్గరకు వచ్చిన దిగి పలక పట్టుకుని వెళ్తుంటే ఏదో కింద పడుతుందన్నాడు. ఏ పడుతుందన్నాడు. ఏదో యుద్ధంతో కనపడుతుంది. యుద్ధం జరిగే పరిస్థితి కింద పోయి యుద్ధం ఎవరు వచ్చి యుద్ధాలు చేస్తారు మన ఇష్టపడాలంటే కాదులే అన్నాడు. ఎవరు? మరి ఏంటి అది యుద్ధమని కాదు. అదే గంతులు వేసి ఆ కేకలు వేసి అరుపులు వేసి వాడు ఆనందంతో కుదిరిపోతున్నటువంటి పాటని ఆదరణ అంటున్నాడు. అది తీసుకుని వచ్చి చూస్తే ఉంది దోడ తయారు చేసుకుని దాని దగ్గర ఎదుగుతున్నారు. గంతులు వస్తున్నారు, బొల్లు అత్తున్నారు, సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. అప్పుడు ఆ 2 పలకలు ఏం చేసిందో తెలుసా? ఏ దోడ అయితే ఉందో ఆ దోడ చేసేసరికి ఆ దోడ మడి ఆ పలకలు కూడా పదమైంది. ఆ పాపంతో అహరోను దగ్గరికి వచ్చాడు. నీ కాపా పెట్టిపోయింది ఎవరిని? ఈ కాపాడు ఏం చేయాలి? జాగ్రత్త ఉన్నారు కదా, కాపాడారు కనపడాలా? మొన్నగా ఈ ఇతను వాక్స్ ఏదో ఉందని ఆ అహరోను దగ్గరకు వచ్చి మోసం కట్టుకుంది. వచ్చింది చూడండి, 34 వచ్చింది. అప్పుడు మోషే నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపం రప్పించినట్లు వారు నిన్ను ఏం చేస్తారని అహరోను అడగగా అహరోను నా ఏలినవాడా నీ కోపము మండనీయకము. ఎందుకంటున్నాడు తెలుసా? అక్కడ ఈ ప్రజలు పాపం చేయడానికి కారణం ఏంటని అడిగాడు. ఈ ప్రజలు పాపం చేయడానికి కారణం ఏంటి? ఏం చేసి ఈ పాపం చేయించారు? పాపానికి కారణం ఏంటనుకున్నాడు కదా? మీకు అర్థం కాదా? పాపానికి కారణం ఏంటి అని అడిగితే అప్పుడు చెప్తాడు వాస్తవం. అంటే మీరు దూడను తయారు చేసుకొని బలు అర్పించి ఆనందంగా సంతోషకాలతో గడపడానికి కారణమైన ప్రజలు ప్రేరపడారు. ఆ ప్రజలు ఏం చేసి పాపం చేశారో చెప్పు అని మోషే యెహోషువను అడుగుతున్నాడు. అప్పుడు జరిగినంత చెప్తున్నాడు. ఇప్పుడు కూడా మన మనుషులు విన్నారా అవుతున్నారా?
ఒక వ్యక్తి ఒక మనిషి ఒక పాపం చేస్తున్నాడంటే కారణం తెలుసా? ఎవరు ఒకళ్ళు ఏం చేస్తారట? పాపం చేస్తారు. ఎవరు ఒకళ్ళు ప్రేరేపిస్తారు. ఎవరు ప్రేరేపిస్తారా? ఇప్పుడు దూడం తాగడానికి ప్రజలు ఏం చేశారు? అహరోన్ని ప్రేరేపించారు. అహరోన్ని ప్రేరేపించి అహరోను చేత కూడా ఏం చేశారు? వీళ్ళు పాపం చేశారు. అప్పుడు అంటాడు మోషే, ఏంటో ఇంత గొప్ప పాపం చేయడానికి కారణం ఏంటి? అహరోన్ అనే మోషే అయితే ఈ రకంగా చేసి అందరూ పెట్టి పాపం చేయించారు. అప్పుడు దేవుడు దానికి వచ్చి ప్రార్థన చేస్తాడు. ఎవరు? మోషే ప్రార్థన చేస్తాడు. మోషే ప్రార్థన ఏమని చేశాడు చూడండి. అక్కడ ఏమని చేశాడు చూద్దాం. 25వ వచనం చూడండి. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాలెం యొక్క ద్వారం నుంచి యెహోవా పక్షంలో ఉన్న వారందరూ నా ఎదుట రండి అనగా లేవీయులందరూ అతని ఎదుటకు కూడి వచ్చి అతను వారిని చూసి మీలో ప్రతివాడు తన కత్తిని తన నడుమును కట్టుకొని పాలెంలో నుండి ద్వారముకు వెడుచు ప్రతివాడు తమ సహోదరుని, ప్రతివాడు తమ శరీరాన్ని, ప్రతివాడు తమ కళ్ళవాడిని చంపవాలని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. మీకు తెలిసి ఈ విషయం ఎప్పుడన్నా ప్రజల్లో ఎదురుకోవాలంట మాట్లాడదాం. ఇది నాదేమనుకున్నారా ఏంటి? ఈ మాట నాదేమనుకున్నారా ఏంటి? ఎచ్చడికి తిరుగుతున్నారు. ఎచ్చడికి తిరగడానికి అహరోను కూడా ఏం చేసిండు? విడిచిపెట్టిండు. దేనికి విడిచిపెట్టిండు? పాపం చేయడానికి, ఎచ్చడికి తిరగడానికి, ఎచ్చడికి ఇష్టానుసారం కొనసాగడానికి ఏం చేసిందంటే పాపంలో ఆరిపోవడానికి ఈ సావుడు నుండి అహరోను కూడా ఏం చేసిండు తెలుసా? అప్పుడు మోషే దేవుడికి ప్రార్థన చేస్తే వాళ్ళు నేను చూసుకుంటగానే నేను చెప్పి నువ్వు చేయమన్నాడు. ఏంటి? లేవీయులు అంటే దేవుడి పక్షాన ఉన్నవాళ్ళు. ఆ లేవీని పిలిచి తల కత్తి పట్టుకుంది. తల కత్తి కట్టెలు పట్టుకొని నీ పొరుగు వారు లేవీయులు కానటువంటి పాపం పక్కనే చంపేసేయడం. అలా చంపమన్నాడు దేవుడు, నాకు చెప్పాడని చంపేసేసాడు. ఈ విషయం నేను మోషే చూశాడు. అయ్యా చూడండి ఏమన్నాడు చూడండి. అక్కడ వాడు 29వ వచనం చూడండి. మోషే వారిని చూసి నేడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును. మీలో ప్రతివాడు తన కుమారుని పడియగానే తన సహోదరుని పడియగానే యెహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకునేది. 30వ వచనం. మరునాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపం చేసిన కనుక యెహోవా యొక్క కొండకు వద్దకు వెళ్ళుటను, ఒకవేళ మీ పాపం ప్రాయశ్చిత్తం చేయగలనేమో అని. మీరందరూ మీరేం చేసుకుంటే సంతోషపడి అక్కడికే ఆ 28వ వచనంలో అప్పటికి ఇంచుమించు 3,000 మంది పొడుచుకుని చచ్చిపోయారు. ఆకాడు చచ్చిపోతే అప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చి ఆయన తీసుకున్న మా జ్ఞానం ఏంటంటే చాలా శ్రమల కష్టాలు పడుతున్నటువంటి సందర్భాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసి మీ పక్షాన్ని నేను దేవుడిని వాళ్ళ ప్రార్థన చేసి ఎంతో మీరు చంపుకోకుండా కొట్టుకోకుండా సాగకుండా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రజలతో మాట్లాడినప్పుడు తనంతటి తాను మాట్లాడితే ఏమన్నాడంటే చూడండి
ముప్పై వచ్చి చూసినట్లయితే ఆయన కొండలలో వారిని చంపినట్లు భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లు కీడు కొరకే వారు తీసుకుని పోయిన ఐగుప్తులు ఎలా చెప్పుకోవాలను నీ కోపాన్ని మళ్ళుకొని నీవు ఈ ప్రజల కీడు చేయగా దాని గురించి సంతాపడము. నీ సేవకులను అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకును. నీవు వారు ఆకాశ నక్షత్రములను నీ సంతానం వృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమి నీ సంతానానికి ఇచ్చిందని వారు నిరంతరము దానికి అద్భుతాలని వారితో నీ తోడని ప్రమాణం చేసిన చెబుతుంది. అంతటా యెహోవా తన ప్రజలతో చేసిందని దేశ కీడు గురించి సంతాపడను. మోషే ప్రారంభంగా అంటున్నాడు, అయ్యా నువ్వు వీరందరూ చంపేస్తున్నావు, వీరందరూ నశించిపోయేటట్టుగా నువ్వు ఆజ్ఞిస్తున్నావు. మరి నువ్వు చేసిన వాగ్దానం ఉంటుంది. అబ్రహాము ఇస్సాకు యాకోబు సంతానానికి ఆకాశ నక్షత్రాలనే నేను ఆ భూమిని ఇస్తానని చెప్పావు, వాగ్దానం చేశావు కదా. మరి వీళ్ళందరూ చచ్చిపోతే మన దేశం ఎవరిస్తావు అని దేవుడికి ప్రార్థన చేసింది ఎవరు? కుదరదు కానీ మాట్లాడు. చాలా మంది 3,000 మంది చచ్చిపోయిన తర్వాత ఈ ప్రజలు చదువుతున్నారు, మోసే 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 అడుగుతున్నారు. అప్పుడు ఒకవేళ నేను అడుగుతా ఈ యుద్ధం ఆగిపోతే దేవుడిని నేను మళ్ళా ప్రార్థిస్తానని ఈ ప్రజలు చెప్పి అక్కడికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఏమన్నాడో తెలుసా? ఇలా ఏమన్నాడో తెలుసా? ప్రార్థనలు ఏమన్నాడో తెలుసా? మోషే 31 వచ్చి చూడండి, 32 31 వచ్చి చూడండి. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి. వారి బంగారు దేవతను తమ కొరకు చేసుకున్నది. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుతావా? లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను అన్నాడు. ఈ మాట చాలా జాగ్రత్తగా మాట, చాలా జాగ్రత్తగా మాట ఏంటంటే సార్, దేవుడు ఏం చెప్పాడంటే ఈ చేసిన పాపాన్ని బట్టి వాళ్ళని నశింప చేయడానికి నేను వారికి యుద్ధాలు సృష్టించవాలని చెప్తాను. మనం వాగ్దానం చేసిన కదా, ఆకాశ నక్షత్రాలే అబ్రహాంకు వాగ్దానం చేసి, ఇస్సాకు వాగ్దానం చేసి, యాకోబుకు వాగ్దానం చేసి ఇస్తాను. ఆ దేశాన్ని ఇస్తున్నావు కదా, మరి అందరం చంపేది ఎవరికి ఇస్తావు దేశాన్ని అని దేవుడు అడిగితే జరగాల్సింది అన్నాడు. జరిగిన తర్వాత 3,000 మంది చనిపోవాలి కాలాలు చూసినట్టు ఆ మోసం ఏం చేసినట్టే ఆ ప్రజలు వచ్చి అడుగుతున్నారు, యుద్ధంలో చనిపోతున్నాను మనవాళ్ళు కొట్టుకుని చనిపోవాలి, దేవుడు ఇలా చేశాడు, మీరు చేసిన పాపం అనేది అయినా ఒకవేళ దేవుడిని అడుగుతామని దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఎవరు తెలుసా? ఆ ప్రార్థన ఎవరు తెలుసా? పాపం చేసింది వాళ్ళే కాదండి, లేదు గొప్ప పాపం చేశాడు. ఏం పాపం చేశాడంటే దూడ తయారు చేసుకుని బంగారు ముందు దూడ తయారు చేసుకుని దేవతను తయారు చేసుకుని వారు ఆరాధించే మన కోసమే వారి ఎక్కడ నడిపించారు. కాబట్టి ఆ పాపము నామే చేసుకుంటున్నాడు. కాబట్టి ఆ పాపం పోయేటట్లుగా నీ జీవగ్రంథంలో నన్ను పరలోకం తీసుకోవడానికి పేరు రాసుకున్నావు కదా, ఆ జీవగ్రంథంలో నా పేరు తీసేయమంటాడు. ఇంకా అబ్బాయి జీవగ్రంథంలో పేరు పాపం చేసిన మరి ఎవరి పేరు పట్టేవాడు? పాపం చేసిన ప్రజలు పలకల కోసం వెళ్ళింది మోసే, ప్రజలు నడిపించింది మోసే. తాను చేయని పాపానికి తాను ప్రజలకు చేయాల్సినటువంటి మేలు గురించి ఆలోచన చేసినటువంటి కష్టపడుతున్నటువంటి వ్యక్తి మోసే. పాపం వాడు చేసిన పాపానికి నా పేరు జీవగ్రంథంలో తీసేసేయ్యా. జీవగ్రంథంలో తీసేయమంటే మరి ఒక గ్రంథం ఉంటుంది కదా, భయంకరమైన గ్రంథం. ఆ గ్రంథంలో నా పేరు తీసేసి నా పేరు తీసేయమంటాడు. అంటే మోషే చాలా ప్రజల కోసం ఎంత పోరాడుతున్నాడు, ఎంత ఆరాటపడుతున్నాడు, తన ప్రాణాన్ని కూడా అగ్గికొండలో వేయడానికి కావాలన్నటువంటి వ్యక్తులు తెలుసా? మోషే చేసింది పాపం వాళ్ళు. కానీ
దాన్ని ప్రతిఫలం నాకు ఇచ్చేసేయంటే, నాకు ఇచ్చే ఉద్దేశం ఏంటంటే నా పేరు జీవకాలం నుంచి, ఎందుకంటే ఇక్కడ తీసుకొచ్చింది దేవుడు అన్నాడు చూడండి 32 వచ్చిందో. అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపం చేసినో వాడిని నా గ్రంథంలో నుంచి తుడిచివేదు. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటకి ప్రజలను నడిపించుము. ఇదిగో నా ఏంటంటే పాపం చేయలేదు కదా, పాపం చేసిందా? ఎవరు పాపం చేస్తారో ఆ పాపం చేసినటువంటి పేరు చెప్పడం తొలగిస్తా, కానీ నువ్వు పాపం చేయలేదు కాబట్టి నీ పేరేమో తుడిచివేయను, నీ పేరు తుడిచివేయను. కారణం ఏంటంటే నువ్వు పాపం చేయలేదు, నువ్వు పాపం చేయలేదు, పాపం చేసిన వాళ్ళ పేరు తీసేస్తావు. నేను ఎందుకు ఈ విషయాలు మీతో మాట్లాడుతున్నానో గమనిస్తారా? పాపం చేయ ప్రతి వాడు మరణం. పాపం చేయ ప్రతి వాడు మరణం. పాపం చేయ ప్రతి వాడి పేరు జీవకాలంలో నుండి తొలగించబడు. విషయం ఏంటంటే ఒక వ్యక్తి పాపం చేయడానికి కారణం ఎవరు? అహరోను కూడా మోషేలాంటి మంచి వ్యక్తి. మీకు అర్థం, అహరోను కూడా మోషేలాంటి మంచి వ్యక్తి. కానీ అహరోనుతో పాపం చేసింది ఎవరు? పాపులు, ఈ ప్రజలు. అంటే అందుకని ఎవరో ఇంత గొప్ప పాపం చేసినందుకు వాళ్ళు ఏం చెప్పారు చెప్పారు అడిగాడు. ఎదురుగా చెప్పారు, ఏం చెప్పాడు చెప్పండి. అప్పుడు చెప్తాడు, నువ్వు మంచోడు కదా, నువ్వు దేవుడు నమ్ముకున్నాడు కదా, పరిశుద్ధుడు కదా, నువ్వు నిన్నెందుకు పాపం చేసినట్టు కాదు పాపం చేసి. అంటే ఒక మంచి వ్యక్తి, ఒక పరిశుద్ధుడు, ఒక పరిశుద్ధుడు, ఒక సంఘస్థుడు, ఒక సంఘస్థురాలు పాపం చేయడానికి కారణం ఎవరండి? ఎవరో ఒకరు ప్రేరేపిస్తేనే పాపంలో పడటానికి కారణం అవుతారు. ఇలా నువ్వు పాపంలో కనిపేసుకుని, పాపంలో మిత్రులని, పాపంలో పరిశుద్ధులై నీతిమంతురాలుగా ఉన్నప్పుడు తిరిగి మళ్ళా అదే పాపంలో కొనసాగడానికి ప్రేరేపణ చేసుకుంటే నీతిమంతుడే ఉన్నాడు. అహరోనును మరి పాపం చేసిన ప్రజలు కోరుకున్నారు. అంటే ఏ వ్యక్తి అయినా పాపం చేయడానికి మరొక వ్యక్తి ప్రేరేపించి తప్ప మరొకరు ప్రేరేపించి నిన్ను ఒత్తిడి చేసే పాపం చేయించడానికి కారకులు అవుతారని సంగతి మర్చిపోవద్దు. సంగతులైనా ఎవరైనా సరే, నువ్వు మర్చిపోయిన పాపాన్ని, నువ్వు తీసివేసిన పాపాన్ని, నువ్వు పశ్చాత్తపడి నువ్వు పరిశుద్ధిగా, నీతిమంతుడిగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా నీ జీవితాన్ని తిరిగి మీరు పాపంలోకి తెరిపించేటువంటి ప్రయత్నం చేస్తుందంటే ఎవరో ఒకరు ఏం చేస్తున్నారు. అలాగే గలతీ సంఘంలో అదే పని చేస్తున్నారన్న. పరిశుద్ధంగా తీర్చిదిద్దబడినటువంటి క్రైస్తవులు ఎవరైతున్నారో, నీతిమంతులు ఎవరైతున్నారో, దేవుడు ఎవరైతున్నారో, జీవ గ్రంథంలో లిఖించబడినటువంటి వారు ఎవరైతున్నారో, జీవ గ్రంథంలో నుండి తీసివేసిన పరిస్థితికి మనం తిరిగి పోలస్థితిలోకి వెళ్తున్నారంట. అప్పుడు పౌలు గారు ఇంకా రాస్తున్నారు ఆ విషయం తెలిసి 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని పరిశీలన చేసినట్లయితే మనకు కనపడుతుంది. ఓ అవివేకులైన గలతీయుల, ఓ అవివేకులైన గలతీ క్రైస్తవులారా, గలతీ పరిశుద్ధులారా, గలతీ విశ్వాసులారా, గలతీ సంఘస్థులారా, మిమ్మల్ని ఎవడ భ్రమ పెట్టెను? మళ్ళీ పాపం చేయడానికి, మళ్ళీ దోషం చేయడానికి, పాపంలో పడిపోవడానికి, మీరు ఇంకా పాపంలో కొనసాగడానికి, మీరు విడిచిపెట్టొచ్చిన పాపాన్ని, మీరు మానేసినటువంటి పాపాన్ని, మీరు వద్దనుకున్న పాపాన్ని, పరిశుద్ధంగా దేవుడి పిల్లగా ఉండాలనుకుని నిర్ణయించుకున్నటువంటి మళ్ళీ పాపంలో పడడానికి మిమ్మల్ని భ్రమ పెట్టిన వాడెవడు? ఎవరో ఒకడు వచ్చారు. ఎవరో కాబట్టి కదా అమ్మా, మీరు వాక్యాన్ని చదువు వినకుండా ఉంటే మనం ఎవరో కనిపెడుతున్నట్టే. సాధారణంగా ఏదో రూపంలో, ఏదో విషయంలో, ఏదో విషయంలో మనం పెడుతున్నట్టు. 3వ వచనం చూడండి.
మీరింత మీరింత అవివేకరహితురా. మీరింత అవివేకరహితురా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఆత్మానుసారంగా పరిశుద్ధమైనటువంటి జీవితం మీద ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా అంటే శరీరం ఇచ్చిన కోరికలు తీర్చుకునే విధంగా మీరు మారిపోతున్నారండి. ఎవరు మిమ్మల్ని భ్రమపెట్టింది? ఈ శరీర కోరికలు తీర్చుకోవడానికి, శరీరానుసారంగా బ్రతకడానికి మరలా ఎవరు మిమ్మల్ని భ్రమపెట్టేది? ఓ అవివేకులైన కల్తీలారా, ఓ అవివేకులైన క్రీస్తు సంఘ సభ్యులారా, ఎవరో మిమ్మల్ని భ్రమపెట్టి పాపంలో పడడానికి, అంటే ఆరోగ్యం ప్రేరేపించి పాపం చేయించడానికి కారణం ఎవరో ప్రజలు. ఇప్పుడు లేటి కాలంలో సంఘంలో పరిశుద్ధులు, నీతిమంతులు, విశ్వాసరాలను కూడా ఏదో పాపం శరీరానుసారంగా పాపం చేయించడానికి ఎవరో ఒకరు ప్రేరేపిస్తున్నారు. అందుకనైనా ఓ వివేకులారా, ఎవరు ముందు పాపం పెట్టేది మీకు అర్థమవుతుందా లేదా? ఎవరు మిమ్మల్ని పాపం పెట్టేది మీకు అర్థమవుతుందా లేదా? పరీక్షించుకోమంటాడు ఇక్కడ పౌలు గారు. పరీక్షించుకోమంటాడు ఇక్కడ పౌలు గారు. ఆలోచించుకోమంటాడు పౌలు గారు. ఈ పాపం నీకు ఒకరితో పాపం అనుకుంటున్నావా? ఈ పాపము చేసిన పాపము నీ ఒకరితో పాటు అనుకుంటావా? నిర్మాకాండం 37 భాగాన్ని పరిశీలన చేయండి. నిర్మాకాండం 37 భాగాన్ని పరిశీలించండి. ఆయన 1000 మంది కృపను చూపుచు, అయ్యా 1000 మందికి కృప చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడు. 3-4 తరముల వరకు తండ్రుల దోషమును, తండ్రులు అంటే భార్య భర్తలు అంటే తల్లిదండ్రుల దోషములు కుమారుల మీదకని కుమారుల మీద చేసి ఈ రోజు తిన్నటువంటి ఈ పండు మీరు ఎందుకు అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. దేవుడు వాక్యం పెట్టి చాలా కాలం నేను చూస్తున్నాను. ఈ దోషం ఉపయోగపడుతుంది. ఆ రోజులో అవే కదా పాపం చేసింది, అవే కదా ఆమె తిన్న పండు ఎన్ని తరాలు వచ్చింది. మనం చేసే చిన్న తప్పుకి, చిన్న అపరాధానికి, చిన్న పాపానికి ఎవరు పడుతుంది? ఈ పాపానికి కారణం ఎవరో అవుతుంది. ఈ శాపం ఎవరో అనిపిస్తారు, ఎవరో అవుతుంది. మనం చేసే క్షణికారం దానికి తరతరాలు మన పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నాం. కాబట్టి పిల్లల గమనించండి, ఇక్కడ మోషే కొద్దిగా దేవుడు నీకు ఒక 4-5 దినాలు కనపడకపోతే, వాక్యం కనపడకపోతే దేవుడు లేడనా? మోషే కనపడకపోతే దేవుడు లేడనా? దేవుడు ఉన్నాడు కదా. ఈ ప్రజలకు తెలియలేదు, క్రైస్తవులైన మీకు కూడా తెలియలేదు. ఆ రోజునే ఆ 20వ వచనంలో అడిగినాడు ఆయన, 30వ వచనంలో ఎవరు నేను ప్రేరేపించి పాపం చేయించిందా? అప్పుడు నిజం ఒప్పుకున్నాడు. ఎవరు నిజమొప్పుకుంటే అప్పుడు నిజం ఒప్పుకున్నాడు. ఎవరు? నా తర్వాత అన్నాను, నా తర్వాత వాళ్ళే చేసుకున్నారా, నేను వాళ్ళందరూ చేసుకున్నాను, నేను ఒక్కడే చేశాను చూస్తారా అన్నాడా? అంటే ఆ నీతిమంతుల్లో కూడా ఏముందంటే పాపాన్ని ఒప్పుకున్నాడు. ఇక్కడ యోహాను రాసిన పత్రిక ఒకసారి మనం కూడా చూసినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రికను కూడా మనము పరిశీలన చేసినట్లయితే, ఇక్కడ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటను ఇక్కడ పరిశీలన చేసినట్లయితే, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మనము గమనించవచ్చు. ఏంటా మాట అంటే,
మనము ఎందులో వచ్చింది మొదట వచ్చేమో ఎందులో వచ్చింది చూడాలి. మనం పాపం లేని వారమని మనం పాపం లేని వారమని చెప్పుకొని మానవుడు మనమే ఒకవేళ మనం మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు. అంటే విషయం ఏంటంటే తెలుసా, అక్కడ ఏం చేసిందంటే ప్రజలందరూ చెప్తే దూరం చేసుకుని ముక్కులు చేసుకుని దూరం చేసుకుని ఆరాధించారు. వాళ్ళందరూ నేను ఒకనే చేశాను, నా జవాబుని ఎవరకుండా ఉన్నా ఒకళ్ళు ఉంటే ఏమయ్యేవాడు అబద్ధికుడు. మనం కూడా పాపం లేని వారని ఒకవేళ చెప్పుకున్నాడా ఎవరు మోసపోతాడే? మోసపోతాడా? ఆరోగ్య అబద్ధమైతే దేవుడు మోసపోతాడా? నష్టపోతాడా? మోసం నష్టపోతాడా? నష్టపోయేది. మనం ఇక్కడ చెప్పాడు ఒకవేళ మనం పాపం చేసి పాపం చేయలేదని ఎవరన్నా అనుకునేలా మన పాపంలో ఒప్పుకునేలా మనమే మోసపోతాము. మానేసి మోసపోడు, దేశంలో మోసపోడు, బాబాయ్ మోసపోడు. ఎవరు మోసపోతారు? దేవుడు అంతకంటే మోసపోడు. మనం చేసిన పాపం మన పాపం మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు. నీతిమంతుడు కనుక ఒప్పుకుంటే ఆ నీతిమంతుడికి క్షమించే గుణం ఉందండి. ఏముంది? క్షమించే ఆలోచన ఉంది, క్షమించే లక్షణం ఉంది. మన పాపము మనము మరలా అంటే గల్తీ సాయం చేసింది ఏంటంటే మొదటగా పాపంలో నుండి, అపవిత్రలో నుండి, దోషంలో నుండి, విగ్రహారాధన నుండి, ఆ శరీరం నుండి, పాపం నుండి, విషయాల నుండి బయటకు వచ్చేసి పవిత్రంగా నీతిమంతుగా తెచ్చబడి కొంతకాలం అయిన తర్వాత ఎవరో వచ్చి భ్రమపెట్టి పాపంలో పడదు అంటాడు. ఆత్మానుసారంగా జీవితాన్ని ప్రారంభించినటువంటి పవిత్రంగా నీతిమంతులుగా జీవిస్తున్నటువంటి మీరు దేవుని కార్యాల పట్ల, దేవుని యొక్క ఆరాధన పట్ల, దేవుని యొక్క పట్ల బ్రతికినటువంటి మీరు దాని విషయం మీరు మరలా పాపంలోనికి వెళ్ళిపోయినప్పుడు ఆయన రాసిన పత్రిక గలతీ సంఘస్థలారా ఎవరు మీరు భ్రమ పెట్టినో, ఎవరు మిమ్మల్ని పాపం తీసుకెళ్తున్నారు, ఎవరు మిమ్మల్ని పాపం చేస్తున్నారు, ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టున్నారు మరలా పట్టుకొని చేస్తున్నారు. ఒక్కోసారి కొన్ని నేను పేపర్లో చదువుతున్నా, భర్త అదే భార్య ప్రియుడి కోసం ఏం చేసిందంటే భర్తనే చేసింది, నిర్ణయం చేశాను. ఎవరి కోసం? ప్రియుడి కోసం. ఎవరు నిర్ణయించింది? మరి పెళ్లి చేసుకున్నప్పుడే నాకు ఒక భర్తను, నాకు ప్రియుడు ఉన్నాడు ముందే చెప్పి ఆ ప్రియుడు తీసుకుంటే అయిపోయింది కదా. ఇప్పుడు చాలా కాలం తనతో ఉన్న స్నేహ సంబంధం కలిగినటువంటి వ్యక్తి మరలా గుర్తుకొచ్చి మళ్ళీ అదే వ్యక్తితో ఏం చేసిందంటే పిల్లలకండి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలతో భర్తతో స్నేహం చేసి బ్రతుకుతో జీవిస్తూ ఆయన గుర్తుకొచ్చిందంట. ఎవరు? ఎప్పుడో స్నేహితులు గుర్తుకొచ్చినట్ట, పాపం ఎవరు చేసిన పాపాలను గుర్తుకొచ్చినట్ట. ఆ పాపాలను మధ్యవర్తులు ఉంటారు కదా, మధ్యవర్తులు ఉంటారు కదా, నువ్వంటే ప్రాణం, నువ్వంటే దేహం, నువ్వంటే సంపన్నం, నువ్వు లేదు అది మాసలేదంట అని ఎవరు చెప్పారు. అక్కడి నుంచి మళ్ళీ మొదలేసి పాపం చేసి ఏం చేయాలి, మొగుడు ప్రాణం ఎదిరించి అంత పత్రాన్ని దారి తీస్తుందనే విషయం గమనించాం. అంటే మనమే మోసపోయేవారు మన పాపం చేస్తే ఇప్పటికైనా ఆ వేడిన చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఆత్మానుసారంగా జీవితాలు ప్రారంభించి మీరు శరీరేచ్ఛానుసారంగా జీవితాలు మీరు కొనసాగిస్తున్నారు. ఎవరో మళ్ళా మిమ్మల్ని ప్రేరేపించారు, భ్రమపెట్టి మిమ్మల్ని పాపంలో నెట్టిస్తున్నారు. ఒకవేళ ఎలాంటి పాపం చేస్తే జరుగుతుందా అని చెప్పి వస్తుంది. ఆ పాప విషయంలో కూడా ఏం చేస్తారని తెలుసా, వారి భావాలు సరైనవి కావు, వారి మార్గాలు సరైనవి కావు, వారి ఆలోచన సరైనవి కావు, వారి జీవితాలు సరైనవి కావు, వారి బుద్ధులు సరైనవి కావు, వారి బ్రతుకులు కూడా సరైనవి కావు. సమాజంలో ఉనికి కలిగి కొనసాగుతూ ఉంటారు. ఏం చెప్తారు తెలుసా, ఎంత మంచిగా ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా, ఎంత పవిత్రంగా ఉన్నా, పరిశుద్ధంగా ఉన్నా, ఎంత ప్రార్థన ఉన్నా, పరిచయ పరమను కలిగి ఉన్నా, జీవితంలో దేవునికి నువ్వు సమర్పించుకునే నీ కుటుంబాన్ని, నీ పిల్లలు, నీ భర్తని దేవుడు
కొనసాగుతున్న నేను పాపం చేయించడానికి ప్రేరేపించబడటానికి ఓర్కత్వం వారు, చెడుకుని వారు, మూర్ఖులు, అనేక మంది వ్యభిచారులు, దొంగలు, లేవు తప్పుడు తోరణించిన వారు, ఆ దురహంకారంతో ధనాన్ని సంపాదించిన వారు, దుర్పోకడు, దురాశడు, దురాశ కలిగిన వారు, వారి దురాశ స్వకీయ దురాశ కొరకు, స్వకీయ స్వభావం కోసం నీకు ప్రాణంగా పెట్టుకున్నారు. నన్ను మనలో ఈ వాక్యంలో మనం వ్యక్తి ప్రాణంగా పెట్టుకుంటారు. ఆ ప్రాణంగా ఉన్న వ్యక్తి ఇక్కడ జ్ఞానం స్వరూపం చక్కగా రాస్తున్నారు. సామర్థ్యం 4వ అధ్యాయం 14వ చూసినట్లయితే, సామర్థ్యము 4వ అధ్యాయం 14వ మనం పరిశీలించినట్లయితే, పరీక్షించినట్లయితే మనం జాగ్రత్తగా పరీక్షించాలి. ఇప్పుడు కానీ ఈ మాట ద్వారా, ఈ వాక్యం ద్వారా, ఈ లేఖనం ద్వారా, ఈ యొక్క స్నేహితుల నుండి భక్తిహీనుల త్రోవను చేరకండి. భక్తిహీనులు అంటే బయలుదేరినటువంటి వారు, భక్తి లేనటువంటి వారు, ప్రార్థన చిత్తు లేనటువంటి వారు, దేవుని ఎరగనటువంటి వారు, దేవుని ఎరిగి ఎరగనట్టు నటించేవారు, దేవుని బ్రతుకుతున్నట్టు కనబడినటువంటి వారు, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారు, పైకి భక్తి పరంగా కనబడినటువంటి వారు, భక్తిని అనుసరించి దేవుని అనుసరించి నడుచుకున్నటువంటి వంకత్వం అర్థమయ్యారు. భక్తిహీనుల త్రోవను చేరకండి. భక్తిహీనుల త్రోవ అంటే మార్గము, మనసు, ఆలోచన, తలంపులు, వారి యొక్క మాటల ప్రకారము చేరకము. దుష్టుల మార్గమున నడువకము. దుష్టుల మార్గమున నడువకము. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. తప్పించుకో. దుష్టుడు వచ్చినప్పుడు, దుర్మార్గుడు వచ్చినప్పుడు, దుర్మార్గుడు వచ్చినప్పుడు, దుష్టుడు వచ్చినప్పుడు, నీతి వచ్చినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించేవారు, మాట్లాడేవారు, జీవించేవారు, వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు కొనసాగించేవారు వచ్చిన దగ్గర చూస్తున్నారు అనుకో, పక్కన నాకు ఇప్పుడు ప్రభుత్వం తప్పించుకోకు ఆయన ఏం చెప్పట్లా. ఎవరు చెప్తున్నారండి? చెప్తుంది. దాని నుండి తొలగి సాగిపోము. దాని నుండి తప్పించుకొని తొలగి సాగిపో. అటివారు కీడు చేయని నిద్రింపరు. ఎదుటి వారిని పడద్రోలి, ఎదుటి వారిని నాశనం చేసి నిన్ను ముగ్గులో దింపండి. ఏముగా పాపం అనేది ముగ్గులో దించుంది, పాపం చేస్తుంది. మరలా ఆ ప్రియుడిని జ్ఞాపకం చేసి ఆ ప్రియుడికి ఇది కాకుంది. నేను మా సొంతంగా చెప్తున్నాను, మీరు అనుకుంటారు. మీరు బైబిల్ క్రమం చెప్తున్నారు, దేవుడు క్రమం, దేవుడు చెప్తున్నాడు అన్నమాట. అటువంటి సందర్భంలో పాపం కొంచెం వస్తుంది, మన స్వభావం వచ్చేది తెలిసిపోదు కదా, గాలి వచ్చేది తెలిసిపోదు కదా, వర్షం వచ్చేది తెలిసిపోదు కదా, ఉరుము వచ్చేది తెలిసిపోదు కదా. ఎంత జాగ్రత్త పాపం అనేటువంటి పక్కన కూడా వస్తుందనే సంగతి తెలుసుకోవడం ఏం చేయాలా? తప్పించుకుని తిరగమంటాడు. తప్పించుకొని దానిని ముందుకు కొనసాగి ఇంకా ముందుకు కొనసాగు. పాపం నుండి కొనసాగుతుంది. అందుకనే భక్తి సరిగ్గా లేకపోవడం కారణం అంటే అహరోను భక్తిపరుడు కదా, ప్రజలు మాకు ఏసింది కదా. అందులో కొంత మంచివాడు ఉన్నారండి ఇశ్రాయేలు ప్రజల్లో, లేవీకి మంచివాడు అక్కడ. అందుకని లేవీని కట్టుపట్టుకుని ఈ పొరుగువారు దేనికి వ్యతిరేకంగా చేసిన సభ్యవాడు అప్పటికి 3000 మంది పొందిన తర్వాత మోసం వచ్చేసి మాట్లాడుతున్నాయా, నువ్వు చేసిన వాగ్దానం ఏంటి? కనాను దేశానికి మమ్మల్ని నడిపించి ఆకాశం ఇస్రాయేలులోనే ఆ దేశాన్ని ఇస్తామని వీళ్ళందరూ ఉద్దేశం ఏంటి? ఎప్పుడు వచ్చింది అంటే 3000 మంది సవాలు వచ్చాక గుర్తుకొచ్చింది. ఎవరికి? బయట ఎవరికి? మోసకి. కాబట్టి ఇది మరి అహరోను చేసినటువంటి పాపము, అహరోను చేసినటువంటి తప్పు మనం చేయొద్దండి. ఎవరైనా ప్రేరేపించినా, ఎవరైనా తప్పుదో పట్టించినా మనం చేయొద్దు. అటువంటి బుద్ధిహీనుడికి బుద్ధి చెప్పాల్సిన బుద్ధిహీను వారికి బుద్ధి చెప్పాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం చెప్తున్నావు నాకు? ఏంటి దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేయకూడదో మన బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు, వాక్యం చెప్తుంది. అదే ఇన్ని మోసించారు. మనం విగ్రహాలను చేయలేదని చెప్తున్నప్పుడు, ఆ విగ్రహాల దగ్గర భోజనం చేయలేదని చెప్తున్నప్పుడు, ఆ దేవుడు పూర్తిగా మనం కోపంతో ఉన్నప్పుడు, ఆ దేవుని ఆ లేఖలోకి మనం వేరే బ్రతికినప్పుడు మళ్ళా ఆ కోపంలోకి నోరు తీసుకుంటే మొహమాట. ఏం మొహమాటం? ఒక్క పూతుంది కదా మొహమాటం పోతే.
కనుక మనుషులు సంతోషపెట్టకపోతే దేవుడికి ఏమవుతుంది? దేవుడు దూరం అవ్వాలని కోరుకుంటున్నాం ఒకసారి. కాబట్టి మంచి దుస్తులు చెప్తున్నాడు, నడువగా కాపులు మార్గం ఒక అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక అన్నాడు. దుస్తులు దగ్గర అవుతున్నారు అనుకున్నారు, ఇప్పుడు దూరం ఉన్నారు. దుస్తులు దగ్గర అవుతున్నారు అనుకున్నప్పుడు దూరం ఉన్నారు. కొంతమంది పేపర్ గాడు ఎప్పుడు కనపడుతూ ఉంటారు, వాడు పని అది. దొంగ ఎప్పుడు కనపడుతూ ఉంటాడు, వాడు పని అది. దొంగ ఎప్పుడు కనపడుతున్నాడు, వాడు పని అది. ఇంకే పని ఉండదు. కాబట్టి ఇప్పటి వరకు దూరం కాకపోతే మనకు పనిష్మెంట్ ఉందండి. ఏంటో పనిష్మెంట్ అంటే ఇక్కడ చూసినట్లయితే చాలా విషయాలు ఉన్నాయి కానీ మీతో మాట్లాడడానికి విషయం అంటే జీవగ్రంథంలో ఉన్న పేరు మనం పులిసేసుకునే పరిస్థితి తీసుకుంటాం. జీవగ్రంథం మన పేరు ఉంది కదా, మరి పాపం చేస్తే జీవగ్రంథంలో పేరు అయిపోతుంది ఇక్కడ. అందుకనే ప్రకటన గ్రంథంలో మాట్లాడతాడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే చూద్దాం. 15వ వచనాన్ని చూద్దాం. ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. చూడండి ఎంత మాట రాయబడుతుందో. ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడి ఉన్నట్టు కనబడని ఎడల అగ్నిగుండంలోకి పోవడానికైనా అది ఎప్పుడు జరుగుతాయంటే ఎంతోసేపు పట్టదు మనం తీసుకోవడానికి దేవుడు. అంటే ఏంటి విషయం? ఎవరి పేరు జీవగ్రంథంలో కనబడి ఎడల వాడు దేవుడు ఉంటాడ మండుతున్న అగ్నిగుండం. 20వ అధ్యాయం 8వ వచనం చూడండి. 20వ అధ్యాయం 8వ వచనం చూడండి. 21వ అధ్యాయం 8వ వచనం. 21వ అధ్యాయం 8వ వచనం చూడండి. పిరికివారును అవిశ్వాసంలో అసహ్యంలో నరాంతకంలో వ్యభిచారంలో మాంత్రికంలో విగ్రహారాధనలో అబద్ధికులందరూ అగ్ని కందకములతో మండు మండపంలో పాలు పొందుదురు. ఎవరైనా పిరికివారు అంటే ఏ పిరికివారు? దేవుని పనికి పిరికివారు, దేవుని ప్రాంతానికి పిరికివారు, దేవుని కార్యక్రమానికి పిరికితనం ఉన్నదే. ఇదంతా నేను చేస్తున్నాను. మోషే కూడా అన్నాడు, 7 అబద్ధాలు ఆడండి. ఐగుప్తు దేశం వెళ్ళి ప్రజలు తీసుకున్నామంటే ఎన్ని అబద్ధాలు ఆడండి? నాకు నోటు మంది అయ్యా అన్నాడు. నేను నోటు మంది చెప్పబద్దాం అప్పుడు చెప్పాడు, మొత్తం చెప్పాడు దేవుడు. పిరికివారు అగ్ని గొడవ పడతారని జాగ్రత్త అని చెప్పాడు. ఈయన ఓటు మంది ఉందా? ఈయన 40 సంవత్సరాలు ఏం చేసాడు? అవసరం నీళ్ళు 40 అవసరం 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంతేనా? ఈ మోసం సకల విద్యలు వచ్చింది. ఇన్ని చూడండి అన్నమాట. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం చూసినట్లయితే అపోస్తల కార్యాలు గ్రంథము ఒకసారి పరిశీలన చేద్దాం. 7వ అధ్యాయము ఒకసారి మనం పరిశీలన చేస్తే 22వ వచనం. 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలను కార్యములను ప్రావీణ్యుడను. ఏంటే 7వ అధ్యాయం 22వ వచనమయ్యా. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 22వ వచనం. సకల విద్యలందును మాటలు మాట్లాడే ప్రసంగం చేయటంలో అన్ని కార్యం చేయటంలో ఈయనెవరో ప్రావీణ్యుడు. అంటే అతను మించిన వ్యక్తి లేడు. ఆయన ఆమె నిర్మాణంలో ఆమె మాట్లాడలేదు. నా దగ్గర ఏంటంటే నేను ప్రతి హృదయాన్ని పరిశీలించినటువంటి శక్తి నాకుంది. నువ్వు నోటి మార్గం కలిగిన నా వాటానికి దేవుడి పనికి దేవుడి పని చేయకపోతే చాలా మంది సంఘటనలో కూడా అమోఘంగా అంటారు. ఏ పని చేస్తుంటే దేవుడి పని చేస్తుంది. ఈ పిరికి వారే
పిరికివాడు అంటే మోషే నోటి నుంచి నమ్మకలేడు, కానీ 40 సంవత్సరాలు ఏం చేసిన సకల విద్యలో నేర్చుకున్నాడు. మాటలందరూ కార్యములందరూ ఎక్కడో ప్రాణం కలిగివాడు. సిస్టమేటిక్కి మాటలలో ప్రాణంలో కలిగిన వ్యక్తి, కానీ అబద్ధం ఆడింది. కారణం ఏంటి? దేవుని పనికి కాదు. అందుకని చెప్తున్నాను ఏంటి చూడండి, పిరికివాడు అసహ్యులను అసహ్యులను అవిశ్వాసులను అవిశ్వాసులను నరహంతకులను నరహంతకులను వ్యభిచారులను మాంసికులను విగ్రహారాధకులను అబద్ధికులను అగ్ని గుండము కొంతమంది అంటారు ఆ అబద్ధమే ఏమైంది, చిన్న అబద్ధమే ఏదో సంగతి ఏమంటారా చిన్న అబద్ధమే. మా అనుకుంది నడిపించేది మనకు తెలుసు. ఆమె వెనక బయట పెట్టి ఏమంటారండి, ఏమనుకుంటున్నారు అబద్ధమే కదా. లేకపోతే ఏదైనా అవసరం ప్రతి వ్యక్తి అబద్ధం కూడా అబద్ధమాడాడు, కానీ ప్రాణాపాధి పరిస్థితుల్లో మాత్రం అబద్ధమాడాడు. క్రైస్తవులు ప్రతిదానికి అబద్ధమాడుతున్నారు. అబద్ధికులను అగ్నితో మండుతున్న అగ్ని కొండంలో పాల్గొంటారు. జాగ్రత్తగా ఉంచండి పిల్లరా, దయచేసి గమనించి. మరో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదవండి, 18వ వచనం చూడండి. అయితే దేవుడి పనిని, దేవుడి సమూహాన్ని, దేవుడి ప్రజలను, పరిశుద్ధులను, నీతివంతులను, సంఘాన్ని నాశనం చేసుకునే వారు కూడా మనలో లేకపోలేదని ఇక్కడ చెప్తున్నాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లవారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధం వచ్చిన వింటిది కదా. ఇప్పుడు అనేక క్రీస్తు విరోధులు బయలుదేరినాడు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకోవచ్చుకున్నాం. వాడు క్రీస్తు విరోధులు ఎక్కడ ఉన్నారు? వారు మనలో నుండే క్రీస్తు విరోధులు దేవుడి పని చెప్పేవారు దేవుడు ఉన్నారంట. మాట్లాడారు పురుషు మాట్లాడలేదు. క్రీస్తు విరోధులు దేవుడి పని చెప్పేవారు ఎందుకు ఉన్నారు? వారు మనలో నుండే బయలుదేరింది కాదు. వారు మన సంబంధులు కాదు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచిందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడ్డు. వారి క్రియలో, వారి పనులు, వారి మాటలు, వారి చేతలు, వారి చేతలన్నీ ప్రత్యక్షపరచబడుతున్నాయి, కనపడుతున్నాయి. కాబట్టి ఈ పనులు చేసి జీవగ్రంథం నుండి పేరు తొలగించుకునే పని చేయాలి. జీవగ్రంథం పేరు ఉంటే ఎవరి పేరు జీవగ్రంథంలో కనపడేలా వాడు అగ్నితో మడుచున్న అగ్ని గుండంలో పాలు. దయచేసి గమనించి, ఎవరో ప్రేరేపించి మనం పాపం చేస్తే ఆ పాపం వల్ల జీవగ్రంథం